భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం తెలంగాణలోనే జరుగుతుంది అని మీకు తెలుసా? అదేనండి మన మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ఈ మేడారం ఓ దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ జరిగే సమ్మక్క సారక్క జాతరకు దాదాపు 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతకు సమ్మక్క ఎవరు? ఈ జాతర ఎలా మొదలయ్యిందో చెప్పుతా వినండి. 13వ శతాబ్దంలో మేడారం చుట్టుపక్కల ప్రాంతం అంతా ఓరుగల్లు రాజులు అయిన కాకతీయులు పాలనలో ఉండేది. అవటానికి అడవులు అయినా కరువు కాటకాలు వస్తే మాత్రం ఇక్కడ తాగడానికి మంచి నీరు కూడా దొరికేది కాదు. అలా కష్ట నష్టాల మధ్య బ్రతుకుతున్న కోయదొరలు ఒకరోజు వేటకు పోయినారు. వేట కోసం తిరుగుతున్న వాళ్ళకి అడవిలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఓ పసిపాప పుట్ట మీద పడుకొని కేవింతలు కొడుతుంది. ఆమెకు కాపలాగా సింహాలు, పులులు ఉన్నాయి. ఈ అద్భుతం చూసి వాళ్ళు ఆ పాప వాళ్ళ పాలిట వచ్చిన దేవత అనుకున్నారు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి గారాబంగా పెంచారు. సమ్మక్క నిజంగానే దేవతలాగే ఉండేది. ఆమె చేతిలో ఎవరికి మందు ఇచ్చినా తగ్గిపోయేది. పెళ్లి వయసు వచ్చిన సమ్మక్కను మేడారం ప్రాంతం ఏళ్ల పడిగిద్ద రాజును ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొంతకాలానికి జంపన్న, సారక్క, నాగులమ్మ అనే 3 పిల్లలు పుట్టారు. అంతా సవ్యంగా ఉంది అనే సమయంలో కరువు పగపట్టింది. ఒక పక్క ఏట చెల్లించి కప్పం కట్టమని రాజు కబురు పంపాడు. కరువు వల్ల కప్పం కట్టలేనని పడిగిద్దరాజు ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. రాజు మనసు కరగలేదు. కప్పం కట్టనందుకు పడిగిద్దరాజు మీద యుద్ధం ప్రకటించారు. వేలాది మంది కాకతీయ సైనికులు గుర్రాలు, ఏనుగులతో మేడారం మీదికి దండెత్తారు. సంపంగి అనే వాగు చోట పెద్ద యుద్ధం మొదలయ్యింది. ప్రతాపరుద్రుడి సైన్యంతో పోలిస్తే మేడారంలో ప్రజల సంఖ్య చాలా తక్కువ. వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా లేవు. అయినా వెనుక అడుగెయ్యకుండా ఒక్కొక్క గ్రామస్తుడు శత్రు సైన్యం మీదికి ఉరికారు. నిమిషానికి పడిగిద్దరాజును ఎదుర్కోవడానికి శత్రువులకి కష్టమయ్యింది. దానితో పడిగిద్దరాజును అందరూ చుట్టుముట్టి చంపారు. భర్త చనిపోయాడు అని తెలిసిన సమ్మక్క తన పిల్లలు, అల్లుడు గోవిందరాజుతో యుద్ధంలోకి దూకింది. సమ్మక్క దెబ్బలకి యుద్ధరంగం మారిపోయింది. సమ్మక్క వేసే ఒక్క వేటికి 10 మంది శత్రువులు నేలకూలసాగారు. రాను రాను యుద్ధంలో సమ్మక్కదే పై చేయిగా మారింది. సమ్మక్క సారక్క ఉన్నంత వరకు శత్రు సైన్యం గెలవలేరు అని వారికి అర్థమయ్యింది. దానిలో వారిద్దరిని వెనుక నుంచి పొడిచారు. బాణాలను వేసి వాళ్ళ శరీరాలను జల్లెడగా చేశారు. ఒంట్లో వందలాది బాణాలు దిగిన సారలమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మరోపక్క సమ్మక్క కొడుకు జంపన్న సంపంగి వాగులో చివరి శ్వాస వదిలేశాడు. అప్పటి నుంచి అది జంపన్న వాగులాగా పిలువబడింది. సమ్మక్క మాత్రం ఒంటి నిండా బాణాలతో చిలుకల గుట్ట ప్రాంతానికి వెళ్ళింది. ఆమెను చూస్తూ వెళ్ళిన వారికి ఆమె కనిపించలేదు. బదులుగా చెట్టు కింద కుంకుమ భరిణ కనిపించింది. సమ్మక్కనే ఆ కుంకుమ భరిణిగా మారింది అని భక్తుల నమ్మకం. ఇదంతా జరిగి 100 ఏళ్లు గడిచిన ఇప్పటికీ సమ్మక్క తన భక్తులను కాపాడుతూ వస్తుంది. అందుకే సమ్మక్క సారక్క పేరిట ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘ మాసంలో గొప్ప జాతర చేస్తారు. ఆ సమయంలో కుంకుమ భరిణిలో ఉన్న సమ్మక్కని మేడారంలోకి తీసుకొని వస్తారు. సమ్మక్క భరిణి ఉంచిన గద్దె పక్కనే ఆమె బిడ్డ సారక్క గద్దెను కూడా ఏర్పాటు చేశారు. జాతరలో కొలువైన సమ్మక్క సారలమ్మలను పూజించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వారే కాకుండా దేశంలోనే ఇతర ప్రాంతాల వారు కూడా లక్షల భక్తులు తరలి వస్తారు. భక్తులందరూ ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి తరువాత సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. తమ మొక్కులను తీర్చుకోవడానికి కిలోల కొద్ది బెల్లాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. ఇక్కడ బెల్లాన్ని బంగారం అని కూడా పిలుస్తారు. ఇది మేడారం జాతర ప్రత్యేకత. ఈసారి మీరు కూడా మేడారం జాతరకి వెళ్తున్నారా? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.